రక్తానికి రక్తం, పగకు పగ. సంవత్సరాలు గడిచినా కొన్ని శత్రుత్వాలు చనిపోవు. అవకాశం కోసం ఎదురు చూస్తాయి, సమయం కోసం వేచి చూస్తాయి. ఒక్కసారి అవకాశం దొరికితే ఎదుటివాడికి తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వవు. హైదరాబాద్లో అలాంటి పగఘటనే మరోసారి రక్తంతో ముగిసింది. ఒకప్పుడు ఇతరుల ప్రాణాలు తీసిన వ్యక్తి చివరకు తన ప్రాణాల్ని కాపాడుకోలేకపోయాడు. పుట్టినరోజు వేడుకకు వెళ్ళిన వ్యక్తి శవంగా ఎలా మారాడు? కళ్లల్లో పెప్పర్ స్ప్రే ఎందుకు కొట్టారు? దాడి వెనుక పాత హత్యల ప్రతీకారమా, లేక మరో కుట్ర దాగుందా? మీర్పేట్ను ఉలిక్కి పడేలా చేసిన ఈ దారుణ హత్య వెనుకున్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ నగరం బయటకు చూస్తే నిత్యం పరుగులు తీసే మహానగరం. కానీ ఈ నగరంలో పాత శత్రుత్వాలు మాత్రం ఎప్పుడూ నిద్రపోవు. ఒకప్పుడు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలు, హత్యలు, రౌడీ షీటర్ల కక్షలు ఎప్పుడో ముగిసిపోయాయని అనుకునే సమయంలో మరోసారి తెరపైకొస్తుంటాయి. మీర్పేట్లో జరిగిన నందనవనం సూరి హత్య కూడా అలాంటి పగ ఘటనగానే కనిపిస్తోంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దారుణంగా హత్యకు గురైన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. పోలీసుల రికార్డుల్లో రౌడీ షీటర్గా నమోదైన నందనవనం సూరి. అతని పేరు వినగానే పలు పాత క్రిమినల్ కేసులు గుర్తుకొస్తాయి. వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. గతంలో తన భార్య బాంబర్ది సల్మాన్ హత్య కేసులో కూడా సూరి నిందితుడిగా ఉన్నాడు. అంతేకాదు అతనిపై నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్లు సమాచారం. సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు మీర్పేట్ వచ్చాడు. అది కుటుంబ వేడుక. అక్కడ ప్రమాదం ఉంటుందని అతను ఊహించి ఉండకపోవచ్చు. కానీ అదే వేడుక అతని జీవితంలో చివరి క్షణాలుగా మారింది. సూరి అక్కడికి వచ్చిన విషయం గతంలో హత్యకు గురైన సల్మాన్ సోదరుడు అఫ్రూజ్కు తెలిసింది. సల్మాన్ హత్య తర్వాత కుటుంబంలో పెరిగిపోయిన పగ సరైన సమయం కోసం వేచి చూసింది. అఫ్రోజ్ నేరుగా వేడుక జరిగిన ప్రాంతానికి చేరుకున్నాడు. మొదట తనతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఒక్కసారిగా సూరి కళ్లల్లో చల్లాడు. తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే సూరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి జరిగిపోయింది. వరుసగా కత్తిపోట్లు పడ్డంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చేసరికి దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సూరిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సూరి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు ఇతరులను భయపెట్టిన పేరు చివరకు భయానక హత్యకు బలైంది. పాత శత్రుత్వాలు, రక్తపు కక్షలు, ప్రతీకార భావన ఇవన్నీ కలిసి మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నేర ప్రపంచంలో పగకు ముగింపు ఉండదని, హింసకు ప్రతిగా హింసే వస్తుందని మీర్పేట్ ఘటన మరోసారి నిరూపించింది. ఒక క్షణంలో జరిగిన దాడి ఒక ప్రాణాన్ని ముగించడమే కాదు, మరోసారి నగరంలో గ్యాంగ్ కక్షల చర్చకు తెరలేపింది. ఇక ఈ కేసులో పూర్తి నిజాలను బయటకు తీసుకురావడం పోలీసుల దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.